హలో క్రికెట్ లవర్స్, వెల్కమ్ టు కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. సో ఈరోజు మ్యాచ్ టీసీ వర్సెస్ జీటీ జరగబోతుంది. ఇది సెకండ్ మ్యాచ్. ఆల్రెడీ ఒక మ్యాచ్ జరుగుతుంది. ఏది అంటే ఆర్ఆర్ వర్సెస్ పంజాబ్ కింగ్స్. సో ఈరోజు జరగబోయే ఈ సెకండ్ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అంటే డీసీ గెలుస్తుందా, జీటీ గెలుస్తుందా, డీసీలో ఎవరు ఉండబోతున్నారు అంటే ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు, జీటీలో ప్లేయింగ్ 11 ప్లేయింగ్ 12 ఎవరు ఉండబోతున్నారు చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళే కంటే ముందు యాజ్ యూజువల్ రిక్వెస్ట్ అండి, మా ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేస్తూ ఉండండి, కామెంట్ పెడుతూ ఉండండి. అలాగే మీకు తెలిసిన క్రికెట్ లవర్స్తో మా ఛానల్ గురించి చెప్తూ ఉండండి, మా ఛానల్ లింక్ని షేర్ చేస్తూ ఉండండి. సో ఇంకొక రిక్వెస్ట్ ఏంటి అంటే క్రికెట్ సంబంధించిన ఎలాంటి బెట్టింగ్స్ జోలికి వెళ్ళొద్దు. క్రికెట్ బెట్టింగ్ వల్ల వ్యక్తిగత జీవితాలు, కుటుంబాలు నాశనం అవుతాయి కాబట్టి దయచేసి క్రికెట్ బెట్టింగ్ జోలికి వెళ్ళకండి. సో డీసీ వర్సెస్ జీటీలో ఈరోజు జరగబోయే మ్యాచ్లో డీసీలో ఎవరు ఉంటారు, జీటీలో ఎవరు ఉండబోతున్నారో చూద్దాం. సో లాస్ట్ మ్యాచ్ డీసీ ఎవరితో ఆడిందంటే పంజాబ్ కింగ్స్తో. సో పంజాబ్ కింగ్స్ వర్సెస్ డీసీ జరిగింది, కాకపోతే అది రద్దయింది కొన్ని కారణాల వల్ల. సో ఆ రోజు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది, చూద్దాం. అంటే ఒకవేళ రీషెడ్యూల్ చేశారు కాబట్టి ఎవరైనా మిస్ అయితే మిస్ అవ్వచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో డీసీలో ఉన్నటువంటి ప్లేయర్స్ ఎవరు అంటే అక్షర్ పటేల్, డూప్లిసిస్, అభిషేక్ పొరెల్, రాహుల్, సమీర్ రిజ్వీ, స్టబ్స్, మాధవ్ తివారీ, మిచెల్ స్టార్క్, చమీరా, కుల్దీప్ యాదవ్, టీ నటరాజన్. సో ఈరోజు మ్యాచ్లో మేబీ మిచెల్ స్టార్క్ ఆడకపోవచ్చు, సో అది పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో ఆయన ప్లేస్లో ఎవరిని రీప్లేస్ చేస్తారో చూద్దాం. సో మెగ్రు కూడా ఉండనని చెప్పినట్టున్నారు, సో ఆయన కూడా ఉండకపోవచ్చు. అశుతోష్ శర్మ ప్లేయింగ్ 11లో ఆడవచ్చు, ఇంపాక్ట్ ప్లేయర్గా ఎవరినైనా తీసుకోవచ్చు. సో చూద్దాం ఎవరిని అంటే బౌలింగ్ విభాగంలో ఎవరిని తీసుకుంటారో, బ్యాటింగ్ విభాగంలో ఎవరిని తీసుకుంటారో. సో మేబీ ఈరోజు విప్రాజ్ నిగమ్ని తీసుకోవచ్చు, మేబీ ఆయన కొంచెం ఇంజురీ అయ్యింది అని చెప్తున్నారు, చూద్దాం మరి. సో ముఖేష్ కుమార్ కూడా అవైలబుల్లో ఉన్నారు, మోహిత్ శర్మ ఉన్నారు బౌలింగ్లో. సో చూద్దాం ఎవరిని తీసుకుంటారు. బౌలింగ్ అండ్ బ్యాటింగ్ బాగానే ఉండేది, కాకపోతే ఈ రీషెడ్యూల్ వల్ల కొందరికి ఇంజురీస్ వల్ల వాళ్ళ కొంచెం అవైలబుల్ లేరు ప్లేయర్స్, చూద్దాం మరి. సో నెక్స్ట్ వచ్చేసి జీటీ స్క్వాడ్. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో ఆడడం జరిగింది, ముంబై ఇండియన్స్తో గెలవడం జరిగింది. సో ఎలాగైనా సరే ఈ మ్యాచ్ గెలవాలి అని చెప్పి రెండు టీమ్స్ ఉన్నాయి. సో జీటీ లాస్ట్ మ్యాచ్లో ఎవరైతే ఆడారో వాళ్ళే ఆడే అవకాశం ఉంది, మేబీ చేంజెస్ చేయకపోవచ్చు. సో లాస్ట్ మ్యాచ్లో ఆడిన వ్యక్తులు సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జోస్ బట్లర్, తెవాతియా, షారుఖ్ ఖాన్, రషీద్ ఖాన్, సాయి కిషోర్, హర్షద్ ఖాన్, కోయిడ్స్, సిరాజ్, ప్రసిద్ కృష్ణ. సో రూతోఫర్ని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకోవడం జరిగింది ప్రసిద్ కృష్ణ. సో ఈ ప్లేయర్స్ ఆడవచ్చు. సో మేబీ వాషింగ్టన్ సుందర్ని ఈరోజు మ్యాచ్లో తీసుకుంటే తీసుకోవచ్చు. సో ప్లేయింగ్ 12 ఆర్ ప్లేయింగ్ 11 వీళ్ళే నా ప్రిడిక్షన్ ప్రకారం. సో ఈరోజు జరగబోయే ఈ మ్యాచ్లో డీసీ వర్సెస్ జీటీలో సో చాలా చాలా క్రూషియల్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు రెండు టీమ్స్కి. సో పేపర్ పైన రెండు సేమ్గా ఉన్నాయి, కానీ జీటీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది, డీసీ వచ్చేసి 5th ప్లేస్లో ఉంది. సో ఎలాగైనా 2 పాయింట్స్ యాడ్ చేసుకొని జీటీ ఫస్ట్ ప్లేస్కి వెళ్ళాలనే పట్టుదలతో ఉంది. డీసీ ఏంటంటే ప్లే ఆఫ్ ఆశల్ని సజీవంగా ఉంచుకోవాలంటే కంపల్సరీ గెలవాల్సిన మ్యాచ్ కాబట్టి దానికి కూడా క్రూషియల్ మ్యాచే. సో క్లోజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు, చాలా క్లోజ్ మ్యాచ్ ఉంటుందని చెప్పుకోవచ్చు. కానీ నా ప్రిడిక్షన్ ప్రకారం ఏంటి అంటే 51% నేను జీటీకి ఇస్తానంటే మ్యాచ్ ఎవరు గెలవబోతున్నారంటే గుజరాత్ టైటన్స్. సో డీసీకి 49% ఇస్తాను. క్లోజ్ మ్యాచ్ అని చెప్తున్నాను, చూద్దాం. సో ఎవరు గెలుస్తారు కంపల్సరీగా మ్యాచ్ అంటే ఓవరాల్గా ఎక్కువ పర్సెంటేజ్ ఎవరికి ఇస్తాను అంటే స్మాల్ మార్జిన్ అండి, 51% జీటీకి ఇస్తాను, 49% డీసీకి ఇస్తాను, చూద్దాం. సో మీరేమనుకుంటున్నారు, డీసీ గెలుస్తుంది అనుకుంటున్నారా, జీటీ గెలుస్తుంది అనుకుంటున్నారా కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే డీసీ స్క్వాడ్ ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. జీటీ స్క్వాడ్లో ఎవరు ఉండబోతున్నారు, ప్లేయింగ్ 11 ఆర్ ప్లేయింగ్ 12 అది కూడా కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ కిరా క్రికెట్ ఇన్ఫో ఛానల్. ఇంకొక వీడియోతో మళ్ళీ మేము ముందుంటాము. జై హింద్.